ఈరోజు పరిచర్య చేసేవాళ్ళు దేవునికి కావాలండి. దేవుని కొరకు పరుగులు ఎత్తేవాళ్ళు కావాలి. దేవుని కొరకు శ్రమ పడేవాళ్ళు కావాలి. దేవుని కొరకు ఆత్మల భారము కలిగిన వాళ్ళు దేవునికి కావాలి. ప్రార్థించేవారు దేవునికి కావాలి. వాక్యమును ప్రకటించే వాళ్ళు దేవునికి కావాలి. సాక్ష్యం ఇచ్చేవారు దేవునికి కావాలి. తన వంతు తాను పరిచర్య చేసే వారి కొరకు దేవుని కనుదృష్టి భూలోకం అంతా సంచరిస్తుంది. ఆయన నిన్ను చూసినప్పుడు నీలో తృష్ణ ఉండాలి ప్రియులరా. ఎఫ్రోదితు ఎలా ఉన్నాడంటే రోగి అయి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఈరోజు మనందరూ రోగి అయి ఉన్నాం, మరణ పడక మీద ఉన్నాం, చుట్టూ సమస్యల మధ్య ఉన్నాం, చుట్టూ ఇబ్బందుల మధ్య ఉన్నాం. కానీ ఆయనేమో పరిచర్య చెయ్యాలని తలంపు కలిగి ఉన్నాడు. నువ్వేం పరిచర్యల నుంచి ఎప్పుడు తప్పుకోవాలని ఆలోచన కలిగి ఉన్నావు. అర్థమవుతుందండి నీకు? ఆ యవనస్తుడేమో నేను